అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ మన వీడియో ఏంటంటే నేను సప్త శనివారం వ్రతంలో ఇవాళ 4వ వారం అనమాట. సో ఎటువంటి విఘ్నాలు లేకుండా 4వ వారం దాకా వచ్చేసిన దానికి మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎప్పుడు నేను చెప్పేదే పూజకు మనం ఎంత బాగా రెడీ అయితే అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత లక్ష్మీదేవిలాగా కనిపిస్తామని కదా. సో ఇప్పుడు పూజ చేసే ముందుగా ఫస్ట్ అయితే నేను మీకు నా స్కిన్ కేర్ రొటీన్ ని చూపించబోతున్నా. సో మీరు కూడా ఒక ఎఫెక్టివ్ స్కిన్ కేర్ డ్యూ కోసం వెయిట్ చేస్తున్నారా? సో రీసెంట్ గా నేను న్యూట్రిడర్మ్ ఫోమింగ్ క్లెన్జర్ ని వాడుతున్నా. నా స్కిన్ లో చాలా విజిబుల్ డిఫరెన్స్ ఉంది. చూసిరా, దీని ఫోమింగ్ టెక్స్చర్ వల్ల మన స్కిన్ మీద ఉన్న డర్ట్ అంతా కూడా ఈజీగా జెంటిల్ గా రిమూవ్ అవుతుంది. ఇది మన స్కిన్ లో ఉన్న డర్ట్ ని, ఆయిల్ ని, ఇంప్యూరిటీస్ ని కూడా క్లీన్ చేస్తుంది. ఈవెన్ ఇది మేకప్ ని కూడా రిమూవ్ చేస్తుంది. చూసిరా, నా స్కిన్ ఎంత సాఫ్ట్ అయిందో అంత జెంటిల్ గా క్లెన్స్ చేస్తుంది. సో దీని లైట్ వెయిట్ ఫార్ములా క్లెన్సింగ్ వలన మన స్కిన్ అస్సలు డ్రై అవ్వదు అండ్ అస్సలు టైట్ గా కూడా ఉండదు. ఇందులో నయాసినమైడ్, పాంథనాల్ అండ్ విటమిన్ సి ఉంది. అది మన స్కిన్ ని బ్రైట్ చేయడానికి హెల్ప్ చేయడంతో పాటు ఎవ్రీ సింగిల్ డే మన స్కిన్ ని చాలా కామ్ గా ఉంచుతుంది. సో ఇది బ్రైట్నింగ్ కి వస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, మన స్కిన్ యొక్క బ్యారియర్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. నెక్స్ట్ మన స్కిన్ మీద మ్యాజిక్ లాగా పనిచేస్తుంది ఈ న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అన్నమాట. ఇందులో విటమిన్ ఈ ఉంది. సో దీనివల్ల రెడ్నెస్ అనేది తగ్గిపోతుంది, యాక్నే మార్క్స్ అనేది తగ్గిపోతుంది, మన స్కిన్ ఎప్పుడు సాఫ్ట్ గా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఇది స్ట్రెచ్ మార్క్స్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో స్కిన్ అంతా ట్రిక్కీగా ఉంటుంది కదా, అప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ కాంబో వల్ల నా స్కిన్ కేర్ అనేది చాలా ఈజీ, సింపుల్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం నా స్కిన్ కి ఇది చాలా బాగా యూజ్ అయ్యింది. సో స్కిన్ కేర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లైట్ గా మేకప్ వేసుకొని మొత్తం రెడీ అయ్యారు. సో రెడీ అయితే అయిపోయినా. సో ఈ స్కిన్ కేర్ రొటీన్ తోని నేను చాలా ఫ్రెష్ గా అండ్ గ్లోగా ఫీల్ అవుతున్నా. ఎంత బిజీ డే అయినా, సింపుల్ డే అయినా గ్లో మాత్రం నా ఫేస్ మీద ఉంటుంది. సో ఇదే నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. డల్ స్కిన్ అండ్ అట్లనే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా న్యూట్రిడర్మ్ క్లెన్జర్ అండ్ అట్లనే ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ ని ట్రై చేయడం అసలు మర్చిపోద్దు. ఇవి రెండు నా స్కిన్ మీద చాలా అమేజింగ్ గా పనిచేసినాయి. సో ఇవి మనకు న్యూట్రిడర్మ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ అండ్ అట్లనే ఐబేరియా స్కిన్ బ్రాండ్స్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఉంచుతా అండ్ అట్లనే ప్రొడక్ట్ ని ట్యాగ్ చేస్తా, పిన్ కామెంట్ లో కూడా పెడతా, వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీటిని యూజ్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. చలో ఇక శారీ చేంజ్ చేసుకొని ఫుల్ గా రెడీ అయ్యగలుగుతాం పూజలో. ఇంకా పూజ స్టార్ట్ చేద్దామా. సప్త శనివార వ్రతంలో ఇవాళ నాది 4వ వారం అనమాట. సో ఫస్ట్ నల్ల చీర ఎందుకు కట్టుకున్నావు, పూజ చేసేటప్పుడు నల్లడిది కట్టుకోవద్దు కదా అని మాత్రం అనకండి. శనివారం మనము సప్త శనివార కథ చదివేటప్పుడు వెంకటేశ్వర స్వామి నాకు పూజ చేస్తే నీకు పూజ చేసినట్టే అని శనీశ్వరుడికి చెప్తాడు. సో ఒక శనివారం అట్లా శనీశ్వరుడి కోసం, ఆయనకు నలుపు అంటే ఇష్టం, వెంకటేశ్వర స్వామికి కూడా నలుపు అంటే ఇష్టం కాబట్టి నేను బ్లాక్ చీర కట్టుకున్నా. దయచేసి అంతకు మించి తప్పు పట్టుకోకండి. అయితే తమ్నేల్లో చెప్పినావు కదా మరి స్వామివారి ఇంటికి భోజనానికి వచ్చిండు అని, ఎట్లా చెప్తున్నావు ఏంది అని మీకు డౌట్లు రావచ్చు. సో నా ఫ్రెండ్ నాకు చెప్పినప్పుడు తిరుపతి ప్రసాదం అనుకోకుండా మన ఇంటికి వస్తుంది, మనం పిలవకుండానే మన ఇంటికి భోజనానికి వస్తారు అని చెప్పింది. సో అయితే ఈ సాటర్డే నేను అసలు ఎప్పుడు అడ్జస్ట్ ఇట్లా మాకు సంబంధించిన వాళ్ళని తప్పితే ఎవరిని కావాలని అయితే భోజనానికి పిలవలేదు. ఆశ వాళ్ళను ఆ రోజు పిలిచినాను అనమాట. ఎందుకంటే ఒక జంటకి భోజనం పెట్టాలి అన్ని వీక్స్లో అని చెప్పేస్తే, అంటే 7 వారాల్లోపు ఏదైనా ఒక జంటకు భోజనం పెట్టాలి అంటే, సో నేను ఇంకా ఈ 4వ వారం పెట్టేద్దాము అని చెప్పేసి ఆశ వాళ్ళకి సాటర్డే వీక్ ఆఫ్ ఉంటే వాళ్ళ వీక్ ఆఫ్ని పట్టుకొని వాళ్ళని పిలిచి భోజనానికి పిలిచినాను. సో ఇది నేను పిలిచిన భోజనము. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు బిగ్ బాస్ ప్రోమో బహిష్కరణ మూవీ చేసిన డైరెక్టర్ బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా ఆసారే ప్రోమోస్ చేస్తాడనమాట. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఒకవేళ నేను తప్పైతే సారీ ముఖేష్ సార్. సో సార్ పేరు ముఖేష్. అయితే ఆయన అజ్జుకి ఏదో ఒక ఈవెంట్లో కలిసి
ఇక్కడ ఏదో చిన్న పని ఉంది అంటే మరి అటేరా లంచ్కి పోయి దాని తర్వాత పని చేసుకుందరు సార్ అని అజ్జు తీసుకొని వచ్చిందనమాట. సో వాళ్ళు స్టార్ట్ అయినాక నీకు ఒక సర్ప్రైజ్ తీసుకొస్తున్నా అని చెప్పి ఫోన్ చేసినారు. ఇంటికి వచ్చి చూసేసరికి ముఖేష్ సార్ అన్నమాట. సో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ శనివారం రోజు మా ఇంటికి రావడం నాకు స్వామివారి వచ్చినట్టు అనిపించింది. అండ్ ముఖేష్ గారు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు. సో నేను అట్లా స్వామివారే వచ్చారనుకుంటున్నా. మరీ ముఖ్యంగా శనివారం నాడు పూజ చేసినప్పుడే వచ్చుడింది. ఆయన సార్కి లంచ్ బాక్స్ ఉంది, సో తినొచ్చు. కానీ ఆ బాక్స్ తీసుకొని ఇంటికి వచ్చి ప్రసాదం లెక్కన మేము అందరం కూడా మేడం వండిన బాక్స్ని అందరం కలిసి షేర్ చేసుకొని తిన్నాం అనమాట. సో ఆ రోజు అనిపించింది, అమ్మా ఇంత అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిండేంది. నేను వంట స్టార్ట్ చేసేసినా మీరు ఎక్కడున్నారని అడిగిన, అప్పుడు మేము ఇట్లా వస్తున్నామని చెప్పినారనమాట. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అనమాట. సో ఇట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నేను మీకు ఎక్కువ చెప్పినట్టు అనిపించవచ్చు, కాకపోతే పూజ చేసేటోళ్ళకి చేసేటప్పుడు ఇట్లాంటివి జరిగిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మీరు తెలుసుకోవాలి, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు కూడా పూజ చేయండి. నేనైతే అదే చెప్తా. సో ఇక అట్లా ఇంట్లో దేవుని పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసినాను అనమాట. 4వ వారం ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. సో ప్రతి వారం సేమే ఉంటుంది, కాకపోతే ఎక్స్పీరియన్స్ ప్రతిసారి డిఫరెంట్గా ఉంటుంది. సో అది చేసుకుంటూనే అర్థమవుతుంది, అంటే పూజ చేస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ ఏంది, ఆ మ్యాజిక్ ఏంది అనేది అర్థమవుతుంది. అండ్ ఇన్నేళ్ళల్లో నేను ఎప్పుడు పూజలు వ్రతాలు చేసిందాన్ని గాను, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి తప్పితే. అట్లాంటిది నేను 7 వీక్స్ పొద్దున్నే లేచి ఇవన్నీ చేయడం, నా చేతితో ఒక ప్రసాదం సెపరేట్గా పెట్టడం, అంటే 7 ప్రసాదాలు, అందులో వడపప్పు, పానకం ఇవన్నీ చిన్న చిన్నవి, కానీ ఏదైనా ఒక స్వీట్ నా చేతితో చేసి పెట్టడం, అండ్ ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా నాకు నేనే కంప్లీట్ హౌస్ వైఫ్ లెక్క అనిపిస్తుంది అన్నమాట. అంత హ్యాపీగా అనిపిస్తుంది నేను ఇన్ని చేయగలుగుతున్నానా అని. సో నేను వీడియోలో వచ్చిన కామెంట్లను తీసుకొని మళ్ళీ మీకు ఆన్సర్ చేసినా సరే ఇంకా డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు, అడిగిందే మళ్ళీ కూడా అడుగుతున్నారు. సో నేనేం చేద్దాం అనుకున్నానంటే 7 వీక్స్ అయిపోయిన తర్వాత కూర్చొని
పూజ ప్రాసెస్తో పాటు ఇదేం చేస్తా అనేది మీకు కంప్లీట్గా వీడియోలో చూపించుకుంటూ చెప్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుందేమో అని అనిపిస్తుంది. సో ఆ పని చేస్తా. పిండి దీపాలు ఇప్పుడు ఒక మోస్తరు నాకు వచ్చినట్టే. చాలామంది ఫింగర్ పెడితే వస్తుంది అని అంటున్నాను. నేను అట్లా ఫింగర్ పెట్టే చేస్తున్నాను కానీ రాలేదు. ఇప్పుడు రాను ఇంప్రూవ్మెంట్ అయింది. సో నాకు దీపాలు పెట్టడం అయితే వచ్చేసినట్టే. అండ్ ప్రసాదాలే కాదు, ఏమీ లేకుండా ఒక అరటిపండు, ఒక కొబ్బరికాయ, ఒక పిండి దీపం పెట్టినా సరే వెంకటేశ్వర స్వామి హ్యాపీగా స్వీకరిస్తాడు. కాబట్టి నా లెక్కనే అన్నీ చేయాలని మీరు అనుకోకండి. నాకు మించి గొప్పగా చేసిన సంతోషమే, లేకుండా ఒక అరటిపండు కొబ్బరికాయ పెట్టిన సంతోషమే. సో నేను ఇక్కడ నా సంతోషం కోసం నాకు ఓపిక ఉంది, టైం ఉంది కాబట్టి ఇట్లా 7 ప్రసాదాలు అయితే పెట్టుకుంటున్నా. అండ్ దేవునికి ప్రసాదం చేస్తా కదా, అదే ప్రసాదం ఇంట్లో దేవుని పటం దగ్గర అండ్ అట్లనే తులసమ్మ దగ్గర కూడా పెడతా అన్నమాట. ఇక ఇక్కడి నుంచి పూజ యాజ్ ఇట్ ఈస్. ప్రతిసారి కొత్త టవల్ వేస్తా, బియ్యం పోస్తా, దేవుని పటానికి బొట్లు పెడతా, దేవుణ్ణి అక్కడ కూర్చోబెట్టి తులసిమాల వస్త్రం వేసి పూజ సామాన్ అంతా కూడా ఎక్కడిదక్కడ నీట్గా నాకు అందుబాటులో ఉండేటట్టు సెట్ చేసుకొని పూజనైతే స్టార్ట్ చేస్తా అన్నమాట. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉద్యోగాలు చేసేటోళ్ళకి ఇదంతా కష్టమని నాకు కూడా తెలుసు. నాకు కూడా రాధ ఉంది కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నా, లేకపోతే చాలా కష్టమయ్యేది. సో మేబీ ఫ్యూచర్లో నేను కూడా
నాకు పిల్లలు వచ్చినా లేకపోతే నాకు వీలు కాని పరిస్థితులలో కూడా చిన్నగా దేవుని ఫోటో పెట్టి నమస్కారం పెట్టుకుంటాను కావచ్చు, చెప్పలేను. ఇంతే ఓపిక ఉండి ఇంతే చేపిస్తే చాలా సంతోషం. అంతకు మించింది ఇంకేముంటుంది, దేవుని కన్నా ఎక్కువ ఏది కాదు కదా. బట్ ఒకవేళ అది జరగకపోయినా సరే ఇప్పుడు నేను చూస్తున్న ఎక్స్పీరియన్స్కి నాకు కావాల్సింది పక్కా అవుతుందన్న నమ్మకం నాకు వచ్చింది. ఒకవేళ అవ్వకపోయినా సంథింగ్ బెస్ట్ జరుగుతుందని అయితే నాకు అనిపిస్తుంది కాబట్టి సో డెఫినెట్గా నేనైతే కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఆల్రెడీ చాలామంది వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు, మాకు 3వ వారంకి అయిపోయింది, 4వ వారంకి అయిపోయింది, మేము ఇది 2 times చేసినాం, 3 times చేసినాం అని చెప్పేసి. సో నాకు కూడా నా 7-8 వారాలు అయిపోయేలోపు అయిపోతుందని డెఫినెట్గా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ముడుపు తీసుకుపోయి నేనైతే తిరుపతిలో ఇట్లా పిండి దీపాలు, నైవేద్యాలు, పంచామృతం, పువ్వులు, పళ్ళు, దేవునికి సంబంధించిన వస్తువులు అన్నీ దగ్గర పెట్టేసుకొని పూజనైతే స్టార్ట్ చేస్తా. ప్రతి వారం ఒకటే వీడియో చూసుకుంటూ చేస్తున్నాను నేను. అండ్ ఖచ్చితంగా వీడియో ఎండ్లో అంటే పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రతం ఎందుకు చేస్తున్నాం, ఎవరెవరు చేసిర్రు, వాళ్ళకి ఎట్లా అనిపించింది అనేది పంతులు గారు కథ కూడా చెప్తాడు అనమాట. ఆ కథ కూడా ఏంటా లాస్ట్ వారం అన్న మా ఆయనతో కూర్చొని చేద్దాం అనుకుంటున్నా. మరి ఏమంటారు, ఆ 7 కొండల వారు మా ఆయనను ఒప్పిస్తే అంతకు మించిన సంతోషం లేదు. ఈ 7 శనివారాల పూజా విధానం బుక్ దొరుకుతుంది, దాంట్లో కథలు కూడా ఉంటాయి. సో అట్లా కూడా బుక్ తీసుకొని చదవచ్చు. మీ దాంట్లో ఎంతమందికి చదివేటప్పుడు లేని ఆలోచనలు పాత అన్నీ యాదకొస్తాయి. నాకైతే అట్లా ఏదైనా కథ చదువుదాం, పుస్తకం చదువుదాం అంటే ముందు మంచిగానే ఉంటాయి, ఇప్పుడు అసలు సంబంధం లేని విషయాలన్నీ యాదకొస్తాయి. అందుకోసమే ఇంకా ఫోన్కు బాగా అలవాటు అయిపోయి కావచ్చు, ఫోన్లో వీడియో పెట్టుకొని చక్కగా చూస్తాయి. ఇక కథలన్నీ ఒకసారి చెప్పిందే మళ్ళా వినడానికి కూడా ఇప్పుడు ఇది అత్తది ఇట్లా చెప్తాడని తెలిసినా కూడా కళ్ళు పెద్దగా చేసుకొని మరి కథ వింటున్నా. అక్కడి నుంచి పూజ ఎట్లయిందో ఏం చేసిందో చూడండి. తీసుకోండి, ఆడవాళ్ళు నీరు పోయండి, ఆ పళ్ళలో పెట్టేసేయండి. అలాగే వంటగా ఉంటే ఎవరి వాళ్ళు తీసుకుని నీరు పోసుకొని పెట్టండి. గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం ఆడి దేవుడిని చల్లండి.
ఈ పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాలు గణపతిపై చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేత దేవ స్వామి ఉష్ణయం బాబాజ శివంగదే. తాంబూలం సమర్పయామి. నీరాజనం జలహారత ప్రవహించండి. మంగళాని భవతు. శ్రీ మహారాజనే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. గణపతి ప్రసాదం శిరసారుంధామి. శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం. సముత్సుకాయ నమః. ఓం గరస్యామలాయ నమః. ఓం సచిదానందరూపాయ నమః. ఓం జగన్మంగళప్రదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. యజ్ఞభోక్త్రే నమః.
నేను ఫోన్లో అయ్యవారి కథ పెట్టుకొని చదువుతున్నా. వీలైతే పంతుల్ని పిలిపించుకొని పూజ చేసుకోండి. నేను దక్షిణ కూడా వేస్తున్నా. మీరు దక్షిణ వేయకుండా చేయించుకుంటున్నాను అస్సలు అనుకోకూర్రి. దక్షిణ ఖచ్చితంగా వేస్తున్నా. ఇంటికి అయ్యవారిని పిలిపించుకొని చేయించుకుంటే ఇంకా మంచిది. మీకు ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. మస్తు మంది ఎంత ఓపిక్గా చేస్తున్నావు, శ్రద్ధతో చేస్తున్నావు. నెగిటివ్ కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోకని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా అస్సలు పట్టించుకుంటలేను. ఎందుకంటే నేను ఎట్లా మొక్కినా, ఏ ప్రసాదం పెట్టినా వెంకటేశ్వర స్వామి నాతోనే ఉంటాడు. అదైతే నాకు చాలా గట్టి నమ్మకం. ఒక వారం ఏదో ఒకటి మర్చిపోతుంది. ఈ వారం కలశంకి వస్త్రం వేసుడు మర్చిపోయినా. సో అదంతా కూడా వీడియో చూసుకున్నప్పుడే తెలుస్తుంది తప్పితే ఆ టెన్షన్కి, ఆ ఆగానికి అసలు అర్థమవుతలేదు. ఇక ఇట్లా 4వ వారం కూడా మంచిగా నేను శనివార వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నా. 5వ వారం నాడు ఏం జరగబోతుందో నేను వెయిట్ చేస్తా, మీ అందరికీ చెప్తా. ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.